బ్యాక్ టు లైవ్ షో. తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమను కుదిపేస్తున్న డ్రగ్స్ వ్యవహారం గురించి మాట్లాడుకుంటున్నాం. మనతో లైవ్ షోలో ప్రముఖ సినీ నటి జీవిత గారు జాయిన్ అయ్యారు. అలాగే ప్రసన్న కుమార్ గారు తెలుగు నిర్మాతల కౌన్సిల్ సెక్రటరీగా ఉన్నారు, వారు కూడా జాయిన్ అయ్యారు. జీవిత గారు, ఏమిటి తెలుగు సినీ పరిశ్రమకి డ్రగ్స్ వ్యవహారానికి సంబంధాల గురించి ఇంత తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది? సిట్టు విచారణ కూడా ప్రారంభమైంది. నిన్న దర్శకుడు పూరి జగన్నాథ్ని దాదాపు 10-11 గంటల పాటు విచారించారు. ఇంకా అనేక మంది ప్రముఖులు, బిగ్ షాట్స్ కి సినీ పరిశ్రమలో సంబంధాలు ఉన్నాయి, త్వరలో వాళ్ల పేర్లు కూడా బయటకు వస్తాయని. ఏంటి డ్రగ్స్ కి సినీ పరిశ్రమకి మధ్య ఉన్న లింక్? నన్ను అడిగితే నేనేం చెప్పాలి, మీరు చెప్పాలి డ్రగ్స్ కి సినీ పరిశ్రమకి ఉన్న కనెక్షన్ ఏంటని. ఎందుకంటే ఈరోజు మీడియాలో అంటే డ్రగ్స్ ఒక ఇష్యూ నడుస్తుంది సొసైటీలో. ఎవ్రీ సింగిల్ అంటే నేను ముందు నుంచి చెప్పదలుచుకుంటున్నది ఏంటంటే ఇది ద టోటల్ సొసైటీ యొక్క రెస్పాన్సిబిలిటీ. ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా ఈజ్ వన్ ఆఫ్ ద ప్రొఫెషన్స్. ఇట్స్ నాట్ ఫిల్మ్ ఇండస్ట్రీనే డ్రగ్స్తో సంబంధం ఉన్నది, లేకపోతే ఫిల్మ్ ఇండస్ట్రీ వల్లనే ఈ డ్రగ్స్ ఇదంతా ఒక ఈ డ్రగ్ ర్యాకెటే అసలు ఎగ్జిస్టింగ్లోకి వచ్చింది. ఈరోజు ఇది అసలు అలా బ్రతకడానికి సినిమా ఇండస్ట్రీనే అన్న లెవెల్లో ఫోకసింగ్ జరిగిపోతుంటే నేను మాట్లాడాల్సి వచ్చింది. అది కాదు, ప్రతిదానికి సినిమా 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 అని మాట్లాడకండి. సినిమాలో ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది అంటే జీవిత్ గారు ఇక్కడ సినిమాల ద్వారా సరే అందరూ సమాజాన్ని చైతన్యపరచకపోయినా ఒక ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఒక బాధ్యత, ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్ లో ఉన్నారని ఒక సొసైటీ చూస్తున్నప్పుడు అందులో ప్రముఖంగా ఉన్న దర్శకులు లేకపోతే హీరోలు, హీరోయిన్లు పేర్లు వచ్చినప్పుడు ఆ ఇంపాక్ట్ ఎంతో కొంత అభిమానుల మీద, జనాల మీద ఉండే అవకాశం ఉండదా? కొంత ఆందోళన కలిగించే అవకాశం లేదు. బేసికల్లీ లెట్ మీ జస్ట్ పాపం మళ్ళీ మీరు నేను ఒకటే చాలాసార్లు ఇంతకుముందు నేను మాట్లాడింది ఇది డే 1 నుంచి నేను మాట్లాడుతున్నది, ఆర్గ్యూ చేస్తున్నది. డెఫినెట్ గా సినిమా ఇండస్ట్రీలో ఎవరు ఏం చేసిన ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సొసైటీ ఎక్కువ సినిమా ఇండస్ట్రీనే చూస్తుంది. ఒక సినిమా, ఒక సెలబ్రిటీ అంటే ఒక సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీస్ కాదండి. ఈరోజు ఒక క్రికెట్ ప్లేయర్ అవ్వచ్చు, ఒక టెన్నిస్ ప్లేయర్ అవ్వచ్చు, ఎంతో మంది సెలబ్రిటీస్ ఉంటారు. సెలబ్రిటీ అనేది ఏంటంటే ఒక 100 మంది వాళ్ళకి ఫాలోయర్స్ ఉన్న వాళ్ళు సెలబ్రిటీస్ అవుతారు. సో ఆబ్వియస్ గా ఒక సెలబ్రిటీ ఏం చేసినా దట్ విల్ మేక్ ఎ లాడ్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ ద సొసైటీ అన్నది 210% ఎవ్రీబడి విల్ అగ్రీ అండి. బట్ అట్ ది సేమ్ టైమ్ ఇట్ ఈస్ నాట్ ఒక హీరో, ఒక డైరెక్టర్ కాదు. దిస్ ఇండస్ట్రీలో ఇట్స్ ఎ హ్యూజ్ ఇండస్ట్రీ. ఇందులో ఒక 12 మంది, ఒక 15 మందికో నోటీసులు వెళ్ళినంత మాత్రాన ఇండస్ట్రీ మొత్తం ఈ డ్రగ్స్ తో సంబంధాలు కలిపేసి వచ్చే ప్రొడ్యూసర్లు కూడా డ్రగ్స్ అమ్మేసుకొని డబ్బులు తెచ్చేసుకొని సినిమాలు తీసేసారు. ఈ లెవెల్లో మాట్లాడడం అబ్సల్యూట్లీ నాట్ రైట్. అదొక్కటే నేను కాంట్రాడిక్ట్ చేస్తున్నాను కూడా. సో డెఫినెట్ గా నోబడీ ఈస్ గోయింగ్ టు సే హూఎవర్ సినిమా వాళ్ళు ఏది చేసినా అది ఇంపాక్ట్ ఉండదు సొసైటీ మీద అని అయితే నేను అనను. అలాగే చేసిన వాళ్ళు రైట్ అని కూడా అనను. మిగిలిన వాళ్ళకి ఎలా ఉండండి సార్, లెట్ మీ జస్ట్ కంప్లీట్. మిగిలిన అలాంగ్ విత్ దిస్ 12 పీపుల్ కొన్ని 100 మందికి నోటీసెస్ వెళ్ళాయి. కొన్ని 100 మంది, కొన్ని 1000 మంది పెద్ద పెద్ద బిజినెస్ మెన్ పిల్లలు అవ్వచ్చు, లేకపోతే స్కూల్ పిల్లలు అవ్వచ్చు, ఎన్నో స్కూల్ యాజమాన్యాలు వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. సో అందరికీ నోటీసులు వెళ్ళాయి, అందరినీ పిలుస్తున్నారు, అందరినీ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు, అందరినీ ఇంట్రాగేట్ చేస్తున్నారు. నిన్న ఫర్ ఎగ్జాంపుల్ పూరి జగన్నాథ్ గారిని ఇంట్రాగేట్ చేసినప్పుడు పొద్దు నుంచి సాయంకాలం వరకు పూరి జగన్నాథ్ గారు, నేను ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఆల్ ద మీడియా, కొంత మీడియా మొత్తం పొద్దు నుంచి సాయంకాలం వరకు పూరి జగన్నాథ్ గారిని చూపిస్తూనే ఉన్నారు. ఇంకా మనకి పూరి జగన్నాథ్ గారు ఏం చేశారన్నది కూడా ప్రూవ్ కాలే. ఆయన ఏదైనా ఒక భయంకరమైన ఘోరం చేసేసారు, ఇది ప్రూవ్ అయిపోయింది, సో ఇలా చూపించామన్నది కూడా లేదు. జస్ట్ ఆయనని ఇంట్రాగేట్ చేశారు. ఆ ఇంట్రాగేషన్ ఏంటి ఏమన్నది కూడా మనకు తెలియదు. సో నేను అనేది ఏ ఇష్యూ వచ్చినా సినిమా ఇండస్ట్రీ ఏదైనా ఒక సెలబ్రిటీ అన్న ఇన్వాల్వ్ అయిన వెంటనే అది చాలా మ్యాగ్నిఫై అయిపోతుంది. బికాస్ ఆఫ్ ఈ టీఆర్పీ రేట్లు అవ్వచ్చు, లేకపోతే సినిమా వాళ్ళు అయితేనే చూస్తారని అవ్వచ్చు, ఏదైనా అవనివ్వండి, దానివల్ల మాకు మా పర్సనల్ లైఫ్స్ చాలా ఎఫెక్ట్ అవుతున్నాయి. పూరి జగన్నాథ్ గారు, హౌ హిస్ చిల్డ్రన్ విల్ ఫీల్, హౌ హిస్ ఫ్యామిలీ విల్ ఫీల్. సో బేసికల్ గా ఇప్పుడు రిషి గారు, జీవిత గారు అంటున్నట్టుగా మన సమాజం కానీ, మీడియా కానీ, సినిమా పరిశ్రమే దీని అంతటికి మూలమని చెప్పడం. నేను ఇందాక మాట్లాడాను, ముఖ్యమంత్రి గారు రివ్యూ చేశారా? రివ్యూ నేను ఐ హావ్ గాన్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ చీఫ్ మినిస్టర్. ఇది వ్యవస్థలో అన్ని రకాల వాళ్ళు ఉన్నారు, కానీ సినిమా వాళ్ళు ఎప్పుడైతే కళ్ళల్లో పెట్టుకొని చాలా ఆకర్షణీయంగా చూస్తున్నారో సహజంగా ఆ ఆకర్షణ లేదా గ్లామర్, మీరు ఆ గ్లామర్ ప్రభావం ఇప్పుడు కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది, ఉండాలని మీరు కూడా లేని వైరుధ్యం వద్దు. వ్యవస్థీకృతమైన నేర ప్రపంచంతో శాంతి భద్రతల యంత్రాంగాలు, వాటి యొక్క సంబంధాలు, లేకపోతే వాటి యొక్క అదుపు సమర్థత, దీని గురించి మనం చర్చ చేస్తున్నాం తప్ప సహజంగా ఒక పోకిరి సినిమా తీసి పోలీస్ ఆఫీసర్లను గొప్పగా చూపిన పూరి జగన్నాథ్ గారి మీద కేసు వచ్చినప్పుడు దాని మీద కొంచెం ఎక్కువగా మాట్లాడతారు. మాస్ మహారాజాలు ఉన్నప్పుడు, లేకపోతే పెద్ద పెద్ద బిరుదులు ఉన్న స్టార్లు ఉన్నప్పుడు కొంచెం ఎక్కువగా ఉంటారు. మీరు అది మీరు స్వీకరించినప్పుడు ఆ ప్రచారాన్ని దీన్ని కూడా మీరు తీసుకోవాలి. రవి గారు చాలా ఈజీగా చెప్పేస్తారు. మామూలుగా ఇప్పుడు రవి గారికి ఇలా ఎఫెక్ట్ కాలేదు
రాలేదు కాబట్టి, ఆయన సెలబ్రిటీగా ఆయన ఇప్పుడు రాలేదు కాబట్టి ఆయనకు అర్థం కావట్లేదు. ఇప్పుడు సో బేసికల్ గా ఇప్పుడు రవి గారు చెప్పినట్టు చర్చ జరగలేదా? కాబట్టి అనవసరంగా దీన్ని సినిమా పరిశ్రమ ఆ విధంగా చూడాల్సిన అవసరం లేదు. అందరినీ ఒక్క నిమిషం సార్, నేను అనేది అనవసరంగా ఇప్పుడు రవి గారు మాట్లాడేసరిగా నేను చెప్పేది కూడా కొంచెం వినండి. ఇప్పుడు అనవసరంగా సినిమా పరిశ్రమ అని ఎవరు మాట్లాడలేదండి. నన్ను ఒక టీవీ వాళ్ళు పిలిచి అగ్రతాంబూలం పుచ్చుకుంటుంది సినిమా అని అడిగిన దాని వల్ల నేను మాట్లాడాల్సి వచ్చింది. అగ్రతాంబూలం సినిమా పుచ్చుకోలేదండి. ఈవెన్ లైక్ ఎనీ అదర్ ప్రొఫెషన్, సినిమా ప్రొఫెషన్ ఈజ్ ఆల్సో ఏ వెరీ టఫ్ ప్రొఫెషన్. ఇక్కడ చాలా డిసిప్లిన్ అండ్ ప్రిన్సిపల్డ్ గా ఉంటాము. మేము ఇంకా ఎక్కువ కేర్ఫుల్ గా ఉంటాం మీరు అని ఇదే దీని వల్ల. ఎందుకంటే ఒక పూరి జగన్నాథ్ గారు ఇంత ఒక సెలబ్రిటీ, ఆయన మీద ఎలా ఫోకస్ ఉంటుంది అనేది అలా మీరు అన్నారు, ఆ ఫోకస్ మా మీద ఉంటుంది అనేది మాకు తెలుసు కాబట్టి చాలా కేర్ఫుల్ గా ఉంటుంది ఇండస్ట్రీ కూడా. అలాగే ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా నిజంగా ప్రూవ్ అయితే వాళ్ళు మిగిలిన వాళ్ళు ఎలా శిక్షణ పెడతారు, వాళ్ళు అదే విధంగా శిక్షణ పెడతారు. ఏ విధంగా ఎవరు ఎండార్స్ చేయరండి. ఫిల్మ్ ఇండస్ట్రీ ఇస్ నాట్ ఎండార్సింగ్ డ్రగ్స్. కానీ ఇలాగా అగ్రతాంబూలాలు పుచ్చుకుంటున్నారు, మీరు ముందడుగులో ఉంటున్నారు, ఇలాంటి మాటలు రావడం వల్ల మాట్లాడాల్సి వస్తుంది. కానీ నేను రవి గారికి చెప్పదలుచుకున్నది అదే, ఆయన సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఈ డ్రగ్స్ ఎలా వస్తున్నాయి, సీఎం గారితో కూడా నేను మాట్లాడాను, ఇవన్నీ జరగాల్సినవి అవన్నీ జరగాలి, అదే పద్ధతిలో జరుగుతున్నాయి, ఇది కూడా జరుగుతుంది. మేము మాట్లాడాల్సింది ఎందుకు వస్తుంది అంటే సినిమా కెల్విన్ అని ఎవరైతే భారీగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నారో రకరకాల పద్ధతుల్లో, అతనితో పూరి జగన్నాథ్, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొన్ని సంబంధాలు సిట్ అధికారులు ఎస్టాబ్లిష్ చేయగలుగుతున్నారు. ఆ వాట్సాప్ చాట్, వన్ సెకండ్ టెలిఫోన్ సంభాషణలు కానివ్వండి, లేకపోతే కోడ్ లాంగ్వేజ్ లో చేసుకున్నారు అంటే అప్పుడు అనుమానించాల్సిన అవసరం కానీ ప్రశ్నించాల్సిన అవసరం కానీ ఉండదా? అంటే మీరు మళ్ళీ జీవిత గారు ప్రసన్న గారిని ఒక ఈవెంట్ మేనేజర్, ఒక డైరెక్టర్ గానీ, ఒక ప్రొడ్యూసర్ గానీ ఆ లింక్స్ ఉంటే ఆ లింక్స్ తీసుకొచ్చి టోటల్ గా డ్రగ్స్ అంటాం కాదండి. ఇంకోటి ఏంటంటే ఇది జస్ట్ నోటీస్ అన్న తర్వాత విచారణ, అసలు ఏం జరిగింది, మీకు ఆయనకి కాన్వర్జేషన్ ఏం జరిగింది, మీరు ఆయన ఫోన్లు ఏమైనా ఉన్నాయా లేవా అనేది కనుక్కుంటానికి చేశారండి. అలా అని చెప్పేసి దాన్ని ముద్దాయిగానో దానికి ఏదో ఇదిలాగానో చూడాల్సిన అవసరం లేదండి. ఇంకోటి ఏంటంటే సినిమా ఇండస్ట్రీ అనేది సినిమా ఇండస్ట్రీ అనేది ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ది సొసైటీ అండి. యాజ్ ఇట్ ఈస్ గా సినిమా ఇండస్ట్రీలో ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు ఆ తరాల నుంచి మొదలెట్టుకుంటే హైలీ ప్రిన్సిపుల్డ్ గా రావటం జరిగిందండి. సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రిన్సిపల్స్ కానీ, సినిమా ఇండస్ట్రీలో ఉన్న రిస్ట్రిక్షన్స్ కానీ వేరే ఎక్కడా లేదు. మా బయట సొసైటీకి లాను ఇంకోటి వెళ్తాం, మాకు ఇంటర్నల్లో ఎవరికాళ్ళు మాకు ఫెడరేషన్గా కానీ, డైరెక్టర్స్ అసోసియేషన్గా కానీ, ఆర్గనైజేషన్ వైజ్గా చాలా డిసిప్లిన్ ఉంటుందండి. ఎన్టీ రామారావు ఒక సినిమా మైథలాజికల్ సినిమా చేస్తే నేల మీద పడుకుని ఆయన నాన్ వెజ్ కూడా తినకుండా, అంటే ఆ డిసిప్లిన్స్ నుంచి వ్యక్తిగత విషయాల్లో, వ్యక్తిగత వ్యసనాల్లో ఫెడరేషన్ కంట్రోల్ చేయగలిగే పరిస్థితి ఉంటుంది. ఇది చాలా మైల్యూట్ అండి. అంటే ఇది చాలా ఒక చిన్న సెక్షన్. అంటే సినిమా ఇండస్ట్రీ అనేది ఒక వాస్ట్ ఇండస్ట్రీ అండి. ఈ వాస్ట్ ఇండస్ట్రీలో చాలా చిన్నది మైల్యూట్. అంటే ఇవాళ సొసైటీలో, ఎంటైర్ సొసైటీలో ఆల్ గ్రూప్స్ లో జరిగిన చేంజెస్ లో అధికారులు చెప్తున్నమాట. ఇప్పుడు కొంతమందికి నోటీసులు ఇచ్చారు, కానీ ఇంకా చాలా మంది పేర్లు ఈ దీంతో ముడిపడి ఉన్నాయి. త్వరలో వాళ్ళందరికీ కూడా నోటీసులు వెళ్తాయి. పూరి జగన్నాథ్ గారు ఒక సందర్భంలో అన్నారని వచ్చింది. మరి బిగ్ షాట్ సంగతి ఏంటి? నేను కొన్ని పేర్లు ఇస్తాను, వాళ్ళకి నోటీసులు ఇవ్వగలరా? మీరు దీంట్లో అబ్జర్వ్ చేసుకుంటే దీంట్లో జ్యుడిషియరీ ఉంటుంది, పోలీస్ ఉంటుంది, బ్యూరోక్రాట్స్ ఉంటారు, పెద్ద పెద్ద ఫ్యామిలీస్ అన్ని రకాల సెక్షన్స్ ఉంటాయండి. ఇంకోటి ఏంటంటే డ్రగ్స్ అనేది చాలా ఈజీ యాక్సెసిబిలిటీ, చాలా తక్కువ మనీతో అయిపోయేది కాదు. ఇది ఓన్లీ రిచ్ అఫోర్డబుల్ పీపుల్ చేయగలిగేది. వన్స్ ఆ రిచ్ అఫోర్డబుల్ పీపుల్ ఎవరన్నా వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో ఉంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి వీళ్ళు చేస్తే చేయగలిగేది. కానీ అందులో దీంట్లో చాలా ప్రధాన భూమిక ఎవరంటే పేరెంట్స్ అండి. అసలు పిల్లలు ఏ టైంకి వెళ్తున్నారు, ఏ టైంకి వస్తున్నారు, ఏంటనేది సినిమా ఇండస్ట్రీ పరంగా ఇవాళ ఉన్నది ఇది జస్ట్ విచారణ అనేది ఒక నోటీస్ పరంగా విచారణ. వీళ్ళు వన్స్ కన్విక్షన్ అయ్యి వీళ్ళు ముద్దాయిలు అయితే డెఫినెట్ గా సొసైటీలో సొసైటీలో ఎవరికైనా దీంతో సంబంధాలు ఉండొచ్చు, దాన్ని ఎవరు డినై చేయట్లేదు. కానీ సినీ పరిశ్రమ కూడా సంబంధం ఉంది అనేది ఇక్కడ అధికారులు. పబ్బులు ఇవాళ జరుగుతున్నాయండి. పబ్బుల్లో ఏమేమి జరుగుతున్నాయి, ప్లే క్లబ్స్ ఉన్నాయి, ఏమేమి జరుగుతున్నాయని తెలుసు. ఇవన్నీ పోలీసు ప్రభుత్వ నియంత్రణలోనే జరగాలి. ప్రభుత్వ నియంత్రణలో, పోలీసు నియంత్రణలో ఇవన్నీ జరుగుతా మళ్ళీ గోవా లాంటి చోట ఫ్రీగా, అంటే ఫ్యామిలీస్ వెళ్ళే నైట్ క్లబ్లు ఫ్రీగా జరుగుతున్నాయండి. ఫ్రీగా జరుగుతా ఉంటే అక్కడ నుంచి ఒక సీఎం, డిఫెన్స్ మినిస్టర్ అయ్యాడు, అగైన్ మళ్ళీ సీఎం అయ్యాడు, అట్లా చూసుకుని కంట్రోల్ చేయాలి. ఇంకోటి రూట్ లెవెల్లో ఒక కొలంబియాలో ఇంకో చోట నుంచి వస్తా ఉంటే ఒక అది షిప్మెంట్ నుంచి రావచ్చు, లేకపోతే ఇండస్ట్రీకి
సంబంధించిన వ్యక్తి అయి ఉండి అది తప్ప మీరు మిగతా అన్ని అదే ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తిగా ఇండస్ట్రీలో కూడా ఎవరు తప్పు చేసినా తప్పే అండి, తప్పు కాదని రైట్ అవ్వదు. కానీ అది మైన్యూట్, ఇది ఎంటైర్ ఇండస్ట్రీకి ఆపాదించొద్దు అని క్లియర్ గా చెప్తున్నా అండి. ఒకటి ఋషి గారు ఒక మాజీ పోలీస్ అధికారిగా జీవిత గారు చెప్పిన కొన్ని విషయాలతో నేను ఏకీభవించక తప్పదు. ఏమిటంటే నిన్న కానీ మొన్న కానీ ఈ విషయం వచ్చినప్పటి నుంచి పూర్తిగా సినిమాకు సంబంధించిన సెలబ్రిటీస్ని హైలైట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది సామాన్య ప్రేక్షకుడండి, టీవీ పెట్టానండి, టీవీ నుంచి పెడుతున్నప్పుడు నాకు అనేక విషయాల గురించి నేను తెలుసుకోవాలని ఉంటుంది. నేను కంటిన్యూస్ గా ఉదయం నుంచి సాయంత్రం దాకా అదే విషయాన్ని నేను ఎందుకు తెలుసుకోవాలండి? నాకేం అవసరం ఉంటుంది? నిన్న ఇవే చూపిస్తూ ఒకటి చైనా భారత్ మధ్య జరుగుతున్న వ్యవహారం మీడియా చూపించింది, రెండోది ఏ మీడియా రెండోది సాయి పూర్ణిమ అంశాన్ని చూపించింది, దాని గురించి అధికారులు వెళ్లారు, తర్వాత సైకాలజిస్టులు వెళ్లిన విషయాన్ని చూపించాం. సెన్సేషనలిజం అనేది ఎప్పుడైతే సహజంగా మీడియాకు ఉండక తప్పదు, కానీ దాంట్లో కూడా మాకు ఏ విధంగా అయితే సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులకు కానీ సమాజంలో ఉన్నటువంటి సెక్షన్స్ కు మీరు కొన్ని పరిమితులు ఏ విధంగా అయితే విధిస్తున్నారో మీడియా తరఫున, అదే విధంగా మీరు కూడా కొన్ని పరిమితులు విధించుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. ఏది హైలైట్ చేయాలి, ఏది హైలైట్ చేయకూడదు, ఎంతవరకు పరిమితంగా ఉండాలి. ఇంకోటి రెండో పోలీసులకు సంబంధించింది ఏంటంటే అదేదో పూరి కానీ ఇంకెవరైనా కానీ దొరికారు కాబట్టి అతను నిందితుడిగా మీరు చూపించాలి. నిన్న కూడా దానికి సంబంధించిన అధికారులు ఒకటే చెప్పారు, ఏమిటంటే మేము ఇంట్రాగేట్ చేసాం అనేది. ఇంట్రాగేషన్లో ఏం వచ్చిందనేది అది కేవలం ఊహాజనితమైనటువంటి విషయాలుగానే మీరు భావిస్తున్నారు. నేను ఇంతవరకు యాజ్ ఎక్స్ పోలీస్ ఆఫీసర్ మీరు హౌ కెన్ యూ టెల్ అండి ఇది అతను చెప్పాడు కెల్విన్ తోటి ఇచ్చేసాడు. ఇంతవరకు మీరు యాక్చువల్గా ఎవిడెన్స్ పరంగా ఏది బయట పెట్టకపోవడం అనేది పోలీసులు పెట్టలేదు, ఆయన పెట్టలేదు అనేది వాస్తవం. ఇప్పుడు సార్ సరిగ్గా ఇక్కడే సమస్య వస్తుందండి. నయీం కేసు దగ్గర నుంచి మనం ఇవన్నీ కూడా చూస్తున్నాం. పోలీసులు సెలెక్టెడ్ లీక్స్ ఇవ్వకుండా మీడియాకి రావు. పోలీసులు అనండి, ఎక్సైజ్ వాళ్ళు అనండి, ఇంకొకరు అనండి, అది మీరు ఏ ప్రమాణాలు పాటిస్తున్నారో మాకు తెలీదు. మీరు బయటకు వచ్చి మాకు కొన్ని ఆధారాలు ఇచ్చారన్నారు, ఊహాగానాలకు అక్కడ మీరే. రెండవది మీడియాలో చాలా లోపాలు ఉన్నాయి. మొన్న శిరీష లేకపోతే ప్రభాకర్ రెడ్డి వచ్చినప్పుడు శిరీష గురించి చాలా కొంతమంది మరీ అదే సర్వస్వం అన్నట్టుగా, కానీ ప్రభాకర్ రెడ్డి పార్టీ ఇప్పటి వరకు కూడా పోలీస్ శాఖలో జరగాల్సిన ప్రక్షాళన అదైతే దాని మీద ప్రభుత్వాలు చాలా అదే ఇప్పుడు అది మరుగున పడిపోయింది. మూడవది మీడియా రాజకీయ నాయకుల మీద కుంభకోణాలు వచ్చినప్పుడు కూడా ఇలాగే ఆ స్థాయిలోనే కూడా జరిగింది. అలాగే మీడియా మీద కొన్ని ఆరోపణలు వచ్చినప్పుడు కూడా జరిగింది. మొత్తం రాజకీయాల సెన్సేషనల్ గా మీరు నడుపుకుంటూ ఒక మీడియాను అంటే ఉపయోగం ఏం లేదు. మీడియాను ప్రచారానికి అయితే మాకు కావాలి, ప్రభావాలు వచ్చినప్పుడు మటుకు మీరు అప్పుడు మటుకు మౌనంగా ఇంకొక మాట చెప్తున్నా, ఇదే సెలబ్రిటీలు మాకు నోటీసులు రాలేదని మీడియా ముందుకు వచ్చి చెప్పడానికి ఎంత తాపత్రయం. ఒక్క రోజును కూడా మీరు ప్రచారానికి వాడుకున్నారా? ఇదే పేర్లు చెప్పగలుగుతాను నేను. ఒక 5-6 మంది ఇప్పుడు వాళ్ళందరికీ కూడా నోటీసులు వచ్చాయి. కాబట్టి మీడియాకు ఒక బాధ్యత ఉంటుంది. రెండు విధాల మీడియాకు కూడా బాధ్యత ఉంటుంది. మీడియా అతీతంగా ఉందా? వాళ్ళు అందులో ఎవరు ఏమీ తీసుకోవడం లేదని ఎవరన్నా ఎక్కడన్నా సర్టిఫికేట్ ఏమి ఇవ్వలేదు కదా. కాబట్టి దీని మీడియా వర్సెస్ సినిమా నిన్న ఒక సోషల్ మీడియా ఒక డైరెక్టర్, ఒక ప్రముఖ డైరెక్టర్ సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడని ఇచ్చేసిందండి. చేస్తే చాలా మంది నాకు 5-6 ఛానల్స్ వాళ్ళందరూ ఫోన్ చేసి, సార్ ఏంటి సార్ పలానా కేర్ హాస్పిటల్లో ఉన్నా అంటే చచ్చిపోయి, అసలు ఒక్క 0.01% కూడా దాంట్లో నిజం లేదని ఆయన చాలా పర్ఫెక్ట్గా ఉన్నాడు. ఈవెన్ ఆయన ఇంటికి పోలీసులు వెళ్ళి ఏంటి సార్ మేము చూడాలి, మాకు బంజారా పిఎస్ నుంచి మాకు ఫోన్లు వచ్చినాయి మేము చూడాలి అంటే అదే డైరెక్టర్ ఇంట్లో ఒక దొంగతనం జరిగిందని అంటే ఎమ్మటే పోలీసులు రారండి. ఆయన ఎవరో సోషల్ మీడియాలో ఒక రాంగ్ మెసేజ్ రాంగ్ దీనికి సూసైడ్ చేసుకున్నా అంటే పోలీసులు వచ్చి ఇచ్చేసి మేము ఆయన చూసి కానీ మేము వెళ్ళమండి అన్న తర్వాత అప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు గబుక్కుని సిపి గారికి ఫోన్ చేసి కాదండి ఆయన బతికే ఉన్నారండి అంటే ఇలా సోషల్ మీడియా చేసే దారుణాలకి ఎంతమంది ఇప్పుడు ఆ డైరెక్టర్ కానీ ఆ ఫ్యామిలీ కానీ ఆ డైరెక్టర్ ఆ ఫ్యామిలీ నిన్న ఎంత టెన్షన్ గురయ్యారో, ఎంత ఇబ్బంది పడ్డారు అనేది అసలు అర్థం చేసుకోవట్లేదు. అన్ని పర్ఫెక్ట్ గా ఉంటే అసలు ఎంత చర్చ మనం చర్చించుకునేది. ఈ యాంగిల్ సాంకేతికంగా ఇప్పుడు నిన్న రక్త పరీక్షలు తీసుకున్నారు, అవేవో హెయిర్ శాంపిల్స్ తీసుకున్నారు అన్నారు, గోల్డ్ తీసుకున్నారు అన్నారు. వీటితోటి ఎన్నాళ్లుగానో మానేసిన డ్రగ్స్ వ్యవహారం కూడా బయటపడే అవకాశం ఉంటుందా? బ్రీఫ్ గా చెప్పండి. అది పాసిబిలిటీ ఉందండి. అదంతా ఒక ఫోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళు వీళ్ళు అంటే దే విల్ జస్ట్ గో త్రూ ఇట్. కానీ మనం మేజర్గా చూడాల్సింది ఏమిటి అంటే
మనమంతా పైన ఏమి జరుగుతుందో మనం మాట్లాడుతున్నాము, కానీ సినిమా ఫీల్డ్ కానీ, ఒక స్టూడెంట్ కానీ, ఒక పాలిటిషియన్ కానీ, ఒక బిజినెస్ మెన్ కానీ, ప్రతి వాళ్ళు కూడా మానసిక ప్రశాంతత కోసము ఏం చేయాలి అని చెప్పేసి దాన్ని అంటే మన యొక్క ఎమోషన్స్ని ఏ విధంగా కంట్రోల్లో ఉంచుకోవాలని చెప్పి దాని గురించి ఎవరూ మాట్లాడరు. ప్రతి ఫీల్డ్ లోపల ఈ కాలం లోపల జరిగేది మానసిక ఆందోళన. ఆ యొక్క టెన్షన్ వల్ల ఏమవుతుంది అంటే ఆధ్యాత్మికవేత్తలు ఎవ్వరు సారా వ్యతిరేక ఉద్యమంలోకి రావడం లేదు. ఈ యొక్క టెన్షన్ వల్ల ఏమవుతుంది అంటే చాలా గొప్పగా ఆధ్యాత్మిక ప్రవచనాలు చేసేవాళ్ళు వ్యతిరేక అంటే దేర్ ఆర్ సో మెనీ టెక్నిక్స్ అండి. NLP అని ఉంది. అవి మాట్లాడుకునే సమయం లేదు, కానీ నాకు ఇందులో ఇప్పుడు రక్త పరీక్ష చేస్తే ఏదో 4-5 రోజులు, రెండోది హెయిర్ శాంపిల్స్ అయితే ఏదో 3 నెలలు 4 నెలల నుంచి కూడా తీసుకుని అట్లాంటి అవకాశం ఉండి ఇందులో ఎస్టాబ్లిష్ చేసే అవకాశం ఉంటుందా? అది కొద్దిగా కష్టమేనంటారు. దానికి ఏంటంటే కొన్ని డ్రగ్స్ కేవలం కొన్ని గంటల వరకే పరిమితం ఉంటుంది మీరు తీసుకున్న రక్త పరీక్షలు. ఓకే, కొన్ని డ్రగ్స్ అంటే కొంచెం వాటి పేర్లు ప్రత్యేకంగా చెప్పదలుచుకోలేదు. హెయిర్ అనేది ఒక శాంపుల్గా తీసుకొని దాన్ని కనుక పరీక్ష చేయిస్తే దాదాపు 1 or 2 months వెనక్కి పోయి కూడా ఇతనికి అలవాటు ఉంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని అంటే ఏం లేదు, హడావుడు వచ్చిన తర్వాత మానేశారు అందరూ, దాదాపుగా దూరం పెట్టారు అని చెప్పి కూడా కొన్ని వార్తలు వచ్చాయి. సో ఆ శాంపిల్స్ లో బయటపడుతుందా లేదా అనే పాయింట్ మూతపడ్డాయి. ఆటో వాళ్ళు లేకపోతే రిక్షా వాళ్ళు కేవలం సినిమా వాళ్ళ గురించే కదా, మామూలు వాళ్ళు కూడా అక్కడ ఆపి అక్కడే తీసుకుంటాడు. వాడు ఏ రూట్ లో పోయినా అటే తీసుకుపోతాడు. ఎందుకంటే వ్యాప్తి చేస్తాడు. నానక్రమ్ గోడాలో అన్ని గోడంబా కాడి నుంచి ఫ్రూట్స్ నుంచి గోడంబా కాడి నుంచి దాని సార్ ఫైనల్ గా ఇప్పుడు రవి గారు మాట్లాడారు సరే, మీరు మీడియాని వచ్చి పబ్లిసిటీకి వాడుకుంటారు, ఇలా వస్తే ప్రాబ్లం వస్తే యాక్సెప్ట్ చేయరని. డెఫినెట్ గా ఏ ప్రాబ్లం వచ్చినా యాక్సెప్ట్ చేయడానికి మేము రెడీనండి. ఇండస్ట్రీలో ఎవరికి కూడా ఏ ఇష్యూ వచ్చినా ప్రతిదీ మేము మాట్లాడతాం, మేము ఫేస్ చేస్తాం. ఇక్కడ మేము మాట్లాడినదల్లా ఒకటే ఏంటంటే టూ మచ్ ఆఫ్ ఫోకసింగ్ ఆన్ సినిమా అనేది వచ్చింది డ్రగ్ ఇష్యూలు. అంటే బిగినింగ్ మేబీ ఇప్పుడు మీరు చెప్పుండకపోవచ్చు, ఇంకొకటి మేము చేయలేదు. ఇందాక నేను ఇంతకు ముందు ఇంకొక ఛానల్ దగ్గరికి వెళ్తే ఫైనల్ గా చెప్పదలుచుకున్నది ఒకటే. ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ నోటీసులు ఇచ్చింది కేవలం ఇప్పుడు 12 మంది ఇచ్చింది కాబట్టి ఫోకస్ అవుతుంది. చాలా మందికి నోటీసులు ఇచ్చిందండి. ఇంకా వీళ్ళు 12 మంది అని ఇంకా బయట చాలా మందికి వెళ్ళాయి, అది ఇక్కడ రావడం లేదు. చాలా మందికి నోటీసులు వెళ్ళాయి, చాలా మంది కనెక్టెడ్ ఉన్నారు. అలాగే ఇందాక మీరు అన్నట్టు పూరి జగన్నాథ్ గారికి నోటీస్ వెళ్ళింది, ఇంకొకటి వెళ్ళింది. మీరు ఆయన సపోర్ట్ చేస్తారు, ఎవరు సపోర్ట్ చేయరండి. ఇది ఇండస్ట్రీ దేనికి అతీతం కాదు. మిగిలిన వాళ్ళు ఎలాగ శిక్షింపబడాలో, మిగిలిన వాళ్ళు ఎలాగ ఇంట్రాగేట్ చేస్తారో, మిగిలిన వాళ్ళు ఎవరైనా ఏదైనా తప్పు చేసే సొసైటీలో వాళ్ళని ఎలాగ ట్రీట్ చేస్తారు, ఇండస్ట్రీ వాళ్ళు కూడా అలాగే ట్రీట్ చేయండి. కానీ మాకు ఎక్కువ చేయడం వల్ల దీనివల్ల అంటే ఎక్కువ కూడా తప్పు లేదు, ఇండస్ట్రీ వల్లనే అన్నట్టు మాట్లాడారు ఇనీషియల్ గా. నన్ను అడిగిన ప్రశ్నలు అలాగే వచ్చాయి. అది ఎవరైనా రెస్పాన్సిబుల్ అండి. టుడే సొసైటీ వి షుడ్ ఆల్ అంటే ఈ రోజు స్కూల్స్ కూడా ఇది పాకిపోయింది, స్కూల్ పిల్లలు కూడా డ్రగ్స్ తీసుకునే లెవెల్ కి వెళ్ళిపోయింది. అంటే ఇట్స్ లైక్ ఎ షాకర్ టు ఎవ్రీబడి అండ్ ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్. ఇండస్ట్రీ కాదండి, ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్. కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ మీరు చెప్పినట్టు. రెండోది ఫిల్మ్ ఇండస్ట్రీ అవనండి, పొలిటీషియన్స్ అవనండి, లేకపోతే మీడియాలో జర్నలిస్టులు అవనివ్వండి, మరొకళ్ళు అవనివ్వండి, తప్పు ఎవరు చేస్తే వాళ్ళకి శిక్ష ఖచ్చితంగా పడాల్సిందే అనేది అందరూ ఒప్పుకోవాల్సిన విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్ జీవిత్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా ముందుకు రావాలి, ఎందుకంటే చాలా ఎప్పుడు చేస్తుంటే యాక్ట్స్ కూడా చాలా పవర్ఫుల్ గా ఉండాలండి. పవర్ఫుల్ గా ఉండే యాక్ట్స్ ని పర్ఫెక్ట్ గా అమలు మనకి పబ్ కల్చర్ లో అదే ఫారిన్ కల్చర్ కానీ పబ్ కల్చర్ లో చూస్తే దాని మీద నియంత్రణ ఉండి అన్ని కరెక్ట్. ఇవాళ హుక్కాలు ఆపేశారండి, కాఫీ షాప్ లో మనుషులు కనబడటం లేదు. చూద్దాం దీని తర్వాత డెవలప్మెంట్స్ ఏం జరుగుతాయో. ఇది వాళ్ళ లైవ్ షో. రేపటి లైవ్ షో తిరిగి కలుద్దాం. కీప్ వాచింగ్.